శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము సుషుమ్న నాడి గురించిన వివరాలని తెలుసుకుంటూ వచ్చామన్నమాట. సో ఈ భాగంలో మరికొంత విషయాలను మనము తెలుసుకుందాం. యాక్చువల్గా అయితే ఈ సుషుమ్న నాడి మనకి బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రథమమైన మార్గము, అంతేకాకుండా ఉన్నటువంటి ఏకైక మార్గం కూడా అన్నమాట. మనకి ఇంకా లోపలికి వెళ్ళడానికి వేరే మార్గం అనేసి అంటూ లేదు. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసంటే, ధ్యానం చేసినప్పుడు శక్తి బ్రహ్మరంధ్రం నుంచి వెళ్తుంది కాబట్టి ఈ మార్గం ఉంది అనేసి అనుకుంటూ ఉంటారు. నిజమే, ఈ మార్గము ఓపెన్ కావాలి అన్నా కూడాను మనకి సుషుమ్న నాడి చాలా సహాయం చేస్తుందన్నమాట. ఎందుకు అనేసంటే, మనం తీసుకునే ఊపిరి, గాలి అంతా కూడాను మనకు శరీరానికి ఆక్సిజన్ అందించడానికే. కేవలం రక్తం ద్వారా ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నమాట. సో ఆ గాలిని, బయట ఉన్నటువంటి గాలిని మనము ఆక్సిజన్ను ఎంత తక్కువగా తీసుకుంటూ సుషుమ్న నాడిని ఉత్తేజం చేసుకుంటూ ధ్యానం చేయడం అనేది మొదలుపెట్టినాము అనేసి అంటే, ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గించుకుంటూ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకొని విశ్వశక్తిని మనం తీసుకోవడానికి చాలా ఉపయోగము పడుతుందన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఈ సుషుమ్న నాడి యాక్టివేషన్ అనేది కూడా ఒక విద్య అన్నమాట. సో అందుకనే కొన్ని చోట్ల మనకి ప్రాణాయామం ద్వారా సుషుమ్న నాడిని యాక్టివేషన్ చేసుకోవడం అనేది నేర్పిస్తూ ఉంటాము. మనకందరికీ తెలుసు ప్రాణాయామము, యోగా అనేసి అన్న విషయాలు. సో ఈ యోగా ఎందుకు చేయాలి అనేసి అంటే, మనకు మన శరీరంలో ఉండేటువంటి రోగాలకు ఆక్సిజన్ లేకపోవడం వలననే రోగాలు వస్తాయని మనము గత భాగంలో చెప్పుకున్నాం కదా. సో ప్రతి భాగానికి ఆక్సిజన్ వెళ్ళడానికి కావలసినటువంటి ఆసనాలను మనము యోగా ద్వారా వేయడం వలన మనలో శరీరంలో ఉండేటువంటి రోగాలను తగ్గించుకుంటాము అనే విషయం అందరికీ తెలిసిందే. సో మనము యోగా చేయడానికి ముందు కానీ, లేకపోతే యోగా చేసిన తర్వాత కానీ, ప్రాణాయామాన్ని కానీ, ధ్యానాన్ని కానీ ఖచ్చితంగా చేయమంటారు. ఎందుకు అనేసి అంటే, యోగా చేసే ముందు ప్రాణాయామం చేయడం ద్వారా మనము మన శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్ని ప్యూర్గా మనము మన ముక్కు ద్వారా ఎక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏ భాగాలలో అయితే ఆక్సిజన్ తక్కువగా ఉందో వెంటనే ఆ భాగాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అదే ప్రాణాయామము యోగా చేసిన తర్వాత కనుక మనం చేసినాము అనేసి అంటే, మనము శరీరంలో అవయవాలని కదపడం ద్వారా రక్త ప్రసరణ ఎక్కువయ్యి అక్కడ ఆక్సిజన్ సరఫరా ఎక్కువ అవుతుంది. అంటే ఒకటి చేసిన తర్వాత, ప్రాణాయామం చేసిన తర్వాత యోగాకి, యోగా చేసిన తర్వాత ప్రాణాయామానికి ఉండేటువంటి విశేషాలని చెప్తున్నాను అనమాట. యోగా చేసిన తర్వాత మన అవయవాలన్నీ కూడాను కష్టపడతాయి కదండి. దాని రిలాక్సేషన్ కోసం కూడా మనము బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడంటే అక్కడ పట్టేయకుండా ఉండడానికి కూడాను మనము ప్రాణాయామం చేసి లేదా ధ్యానం చేయమని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రాణాయామం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ వాళ్ళు కేవలం శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్, అంటే ఆక్సిజన్ తీసుకునే విధానము ఒక క్రమ పద్ధతిలో రావడానికే చేస్తూ ఉంటాం. సో దీని తర్వాత స్టెప్ ఏమి అనేసి అంటే, మనమందరూ వినే ఉంటాం, కుంభకం, పూరకం, రేచకం. సో ఈ 3 పదాలని మనము ప్రాణాయామంలో ముఖ్యంగా వింటూ ఉంటామన్నమాట. సో మనం పూరకము, రేచకం అంటే గాలిని పీల్చుకోవడము, వదలడము తెలిసిన తర్వాత, కుంభకం అంటే దానిని మన నాభి దగ్గర పట్టి బిగిస్తామన్నమాట. అంటే పూర్తిగా గాలిని తీసుకున్న తర్వాత పొట్టని బలంగా పట్టి ఉంచిందిను తర్వాత కొంత సమయం, అంటే మన శక్తి కొలది కొంత సమయాన్ని అక్కడనే ఉంచిన తర్వాత వదలడం అనేది చేస్తూ ఉంటాం. దీనినే యాక్చువల్గా ప్రాణాయామం అని అంటూ ఉంటాం. ఈ విధంగా ఎందుకు చేయాలి అనేసి అంటే, మన పొట్ట దగ్గర అలా ఉంచిన తర్వాత మనకి మన నాభి అనేది ఉత్తేజం అవుతుందన్నమాట. సో ఇప్పుడు ప్రాణాయామం యొక్క అంతిమ ఉద్దేశము, ముఖ్య ఉద్దేశము ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ ఉంటాను.
సో ఈ విధంగా మనము ముక్కు ద్వారా తీసుకున్నటువంటి గాలిని మనం పొట్ట దగ్గర బంధిస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకనేసే గాలిని పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల వరకు కాకుండా పొట్ట వరకు పూర్తిగా పీల్చుకోండి అని చెప్పడానికి కూడా ఇదే అన్నమాట కారణం. సో కుండలిని ప్రాసెస్లో మనకి 3 రకాలుగా ఉంటుంది, లేదు అనేసి అంటే 5 రకాలుగా మనకి ఉంటుందన్నమాట. సో అందులో ముఖ్యమైనది నాభి ప్రదేశం. కుండలిని యాక్టివేషన్ అవ్వడానికి, ఉత్తేజం అవ్వడానికి మొదటి స్థానం మూలస్థానం, మూలాధారం అయితే మనకు చివరిది మణిపూరకం అనమాట. సో ఇక్కడి వరకు చేరడానికి మరి 2 చక్రాలే కదా ఉన్నాయి అనేసి అంటే అలా కాదండి. ఒక చక్రం నుంచి మొదలుపెట్టి పూర్తిగా 22 చక్రాలు తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనకి నాభి దగ్గరికి రావాల్సి ఉంటుందన్నమాట. సో అలా రావడం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కుండలిని ప్రాసెస్లో వస్తుందనేసి అని. దానికోసం అనేసి మనము నాభి వరకు మొదట గాలిని పీల్చుకోవడం అనేది నేర్చుకోవడం కోసమనే మొదటి స్టెప్గా ప్రాణాయామాన్ని చేస్తామన్నమాట. అంతేకాకుండా మనము ఇలా కుంభకం చేసినప్పుడు ప్రాణాన్ని, అంటే మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ని మనం అక్కడ పట్టి ఉంచుతాం. సో ఎప్పుడైతే వాయువు చలనం తగ్గుతూ ఉంటుందో మన ఆలోచనలు కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుకని మన ఊపిరికి, మనం గాలి పీల్చుకునే విధానంకి, ఆలోచనలకి సంబంధం ఉంది అని చెప్పడానికి కారణం. ఎందుకు అనేసి అంటే మనం గాలి పీల్చుకొని ఆక్సిజన్ని మెదడుకి ఇవ్వడం వలన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి గాలి పీల్చుకోవడము, వదలడము స్లోగా నెమ్మదిగా చేస్తూ వచ్చినాము అనేసి అంటే ఆటోమేటిక్గా ఆలోచనలు కానీ, యాంగ్జైటీ కానీ, కోపం కానీ, ఏదైనా ఉద్రేకమైనటువంటి విషయాలు కానీ తగ్గడానికి కారణం అన్నమాట. సో ఇప్పుడు సుషుమ్న నాడికి కూడాను ప్రాణాయామము మొదటి మెట్టు ఎందుకు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు మనకి సుషుమ్న నాడి వచ్చి మన లోపలి శక్తి తీసుకోవడానికి కావలసినటువంటి అవసరంని మనకి ఇస్తుంది, ఉపయోగపడుతుంది అన్న విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి విశ్వశక్తి లోపలికి వెళ్ళడానికి అయితే ద్వారం ఓపెన్ అయింది. వెళ్ళిన తర్వాత మన శరీరం అంతా కూడాను ఎలా ప్రవహిస్తుందండి? శరీరంలో అయితే రక్తం ఉంది కాబట్టి ఆ రక్తము ప్రతి అవయవానికి తీసుకొని ఆక్సిజన్ని ఆ భాగాలకి అందిస్తూ ఉంటుంది. మరి మనకు కంటికి కనపడినటువంటి శక్తినంతా కూడాను శరీరానికి అందించే మాధ్యమం ఏదండి? మన కంటికి కనిపడని శూన్యం అన్నమాట. సో మనము ఎదురుగా ఉండేటువంటి ఒక వస్తువుని కానీ, లేకపోతే మనం ప్రతిదానిని చూడగలుగుతున్నాము అనేసి అంటే ఆ పదార్థానికి మనకు మధ్యన శూన్యం ఉన్నది అన్న విషయము మనం ఒక భాగంలో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ శూన్యము ద్వారానే మనం ఎదురుగా ఉండేటువంటి వాటిని కానీ, మనలో ఉండేటువంటి శక్తి అంతా కూడాను ఒక చోట నుంచి ఒక చోటకి కానీ పంపడానికి, మనం డిస్టెన్స్ హీలింగ్ అన్నాం కదండి, అక్కడ చెప్పుకున్నాం మీరు గుర్తించుకుంటే. సో అలా పంపడానికి కానీ, ఒక విషయాన్ని మనం ఇక్కడ వింటున్నాము అనేసి అంటే శూన్యం ద్వారానే అది మనకు మాధ్యమంగా పనిచేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతున్నది అనమాట. సో అదేవిధంగా మన శరీరంలో కూడాను శూన్యం అనేది ఉన్నది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎక్కడున్నది, ఎందుకున్నది అనేసి అని. మన శరీరం అంతా కూడాను ఈ అవయవాలతోనే కాకుండా పంచభూతాలతో నిర్మితమైంది అనేసి చెప్పుకుంటాం కదండి. పంచభూతాలలో ఏదైతే ఆకాశ శక్తి ఉందో అదే. సో మన శరీరంలో ఉండేటువంటి అణువులా ఉండేటువంటి, అంటే మన అణువుకు ఒక అణువుకు మధ్య కూడాను శూన్యం అనే పదార్థము ఉంటుంది. సో ఆ పదార్థం అని ఎందుకు అంటున్నాను అనేసి అంటే కంటికి కనిపించని విషయం వలన దానిని శక్తిగానో పదార్థముగానో మనము గుర్తించగలం అన్నమాట. సో అందువలననే శూన్యం అనే పదార్థం ద్వారా, శూన్య శక్తి ద్వారా మనకు ఆ విశ్వశక్తి అనేది లోపలికి అనేది వెళుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక సందేహం కూడా రావచ్చు, మరి మన శరీరం అంతా ఆకాశ శక్తి, శూన్యశక్తి ఉన్నప్పుడు విశ్వశక్తితో పని ఏముంది అనేసి అని. నిజమే, మన శరీరంలో 5 భూశక్తి, జలశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి, ఆకాశ శక్తి, ఈ 5 శక్తులు మనకు ఉన్నాయన్న విషయం తెలుసు. మన శరీరం అంతా నిండి ఉన్నదా అండి ఆకాశ శక్తి? మన శరీరంలో కండ,
అంటే మన మజిల్స్ భాగం ఎక్కువ ఉందంటే భూశక్తి ఎక్కువ ఉన్నట్టు, బ్లడ్ కానీ వాటర్ కానీ ఎక్కువ ఉన్నది అనేసి అంటే జలం ఉన్నట్టు, అగ్ని అది మాత్రం మన కడుపు దగ్గర మాత్రమే మనకు జఠర శక్తి అంటే అగ్నిశక్తి ఉంటుందన్నమాట. ఇంకా వాయువు మన లంగ్స్ అంతా కూడాను వాయువుతో నిండి ఉంటుంది. తర్వాత ఆకాశ శక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, కానీ శరీరం మొత్తము ఆకాశ శక్తి కాదనమాట. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి 70 కిలోలు అనుకుందాం. 70 కిలోలు కూడాను ఈ 5 శక్తులతో నిండుకొని ఉందే కానీ కంప్లీట్గా ఆకాశ శక్తితో కాదనమాట. అందుకని మనం భూశక్తిని, జలశక్తిని, అగ్నిశక్తిని, వాయుశక్తిని, ఆకాశ శక్తిని కూడాను శూన్య శక్తితో మనము కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడునే దాని తర్వాతనే మనము నెక్స్ట్ అయినటువంటి లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఒక భాగంలో చెప్పుకున్నాం, విశ్వశక్తి టర్న్స్ ఇంటూ భూశక్తి, భూశక్తి తర్వాత జలశక్తి, జలశక్తి తర్వాత అగ్ని, అగ్ని తర్వాత వాయువు, వాయువు తర్వాత ఆకాశము, ఆకాశం తర్వాత ఆత్మశక్తి, ఆత్మశక్తి తర్వాతనే అంతరాత్మశక్తి అనే విషయము మనం చక్రాల గురించి చెప్పుకున్నాం. ఎందుకు అనేసి అంటే చక్రాలలో మొదట ప్రవహించాలి అనేసి అంటే అది విశ్వశక్తి ప్రవహిస్తుంది, తర్వాతనే ఈ 5 శక్తులు, తర్వాత ఆత్మశక్తి, తర్వాత అంతరాత్మశక్తి అని మనము చెప్పుకున్నాం. ఈ విధంగా మనకు కంటికి కనిపించని ఒక జర్నీ అన్నమాట. ఇక్కడ కూడా మనం 2 రకాలు చెప్పుకున్నామండి. మళ్ళీ ఏమేనేసంటే జ్ఞానశక్తి, ప్రాణశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, ఈ 5 రకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి అంతా కూడాను మనకి బయట మార్గం ఒకటైతే లోపలి మార్గం 2, ప్రతిదానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఇది మనం ఎదిగేటప్పుడు మన ఇష్ట ప్రకారంగా ఇచ్ఛపూర్వకంగా ఏ మార్గం అనేది మనము తీసుకోవచ్చు. అంతేకాకుండా చివరి జన్మకు 2 కలిసి చేయవలసి ఉంటుంది, 2 తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనము శరీరం నుంచి సుషుమ్న నాడికి, సుషుమ్న నాడి నుంచి ఆత్మకి, ఆత్మ నుంచి అంతరాత్మకి జర్నీ చేస్తున్నాం, అంటే లోపలి ప్రయాణం చేస్తున్నాం. బయట ప్రయాణం చేసినప్పుడు మనకు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో అదే విధంగా అన్నమాట. సో ఇప్పుడు మనము ప్రాణశక్తి ద్వారాను లేకపోతే మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ ద్వారా మన శరీరంలో ఉండేటువంటి అవయవాలకంతాను ఆక్సిజన్ చేరి రోగాలు అనేటివి తగ్గుతుంది. సో మరి ఈ సుషుమ్న నాడి ఎందుకు, దానిని ఎందుకు ఉత్తేజం చేసుకోవాలి అనేసి అంటే ఒక పర్పస్ మనకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వడానికి, మరి రెండవ పర్పస్ దీనికి కూడా రెండవ కారణం అనేది ఉన్నది. ఎందుకు అనేసి అంటే మనము ఒక బొమ్మని చూసే ఉంటాం. నాకు అంతగా అయితే డ్రాయింగ్ రాదు, కేవలం నేను ఇక్కడ కెమెరా ఆన్ చేసుకొని చెప్పాలి అనుకున్నప్పుడు నేను ఈ బొమ్మను గీసాను, మీకు అర్థం అవ్వడానికి మాత్రమే అన్నమాట. సో ఇలాంటి ఫిగర్ని మీరు నేను కింద ఫోటో పెడతాను, కానీ చూసే ఉంటారు. ఏమి అనేసి అంటే ఒక కట్టి మాదిరి ఉంటుంది, దానిలో 2 పాములు ఇలా ఒకదాని ఒకటి పైకి ఇలా రావడం అనేది, దాని తర్వాత రెక్కలు ఉండడం అనేది మీరు చూసే ఉంటారు. ఈ ఫోటోని జస్ట్ నేను కింద ఇచ్చిన ఫోటోలో చూడండి, కానీ నేను ఇక్కడ చెప్పడానికి ఉపయోగం కోసం అనేసి నేను ఈ బొమ్మని గీయాల్సి వచ్చిందనమాట. సో బొమ్మను చూసి భయపడకండి. సో ఎప్పుడైతే మనకి సుషుమ్న నాడి ఉత్తేజం అవుతుందో ఆటోమేటిక్గా మనకు బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీ అనేది కిందకు దిగడం అనేది జరుగుతుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మరంధ్రం 7లో ఉంది కదా, మరి 7కి వస్తుందా అంటే రాదండి. ఇక్కడ సైడ్లో నుంచి మనకి ఫస్ట్ మొదట కిందకు వస్తుందన్నమాట. కిందకు వచ్చిన తర్వాత అప్పుడు విశ్వశక్తి 1 నుంచి 2కి ఇలా మొత్తం చక్రాసు ఉత్తేజమైన తర్వాతనే అవుతుందా అనేసి అంటే అవసరం లేదు. మనకు మొదట 1వ చక్ర బయట లేయర్ మాత్రం అయినా కూడా తర్వాత సరిపోతుందన్నమాట. మనము 1వ చక్ర దగ్గరనే ఎక్కువ రోజులు ఉండడానికి కారణం ఏమేనేసి అంటే ఆ ప్రాసెస్లు మొత్తము ఇంత ముందు చెప్పుకున్నాం కదండి, మొత్తం 10 రకాల శక్తులు, పంచభూత శక్తులు, ఇచ్ఛాశక్తి, ఇవన్నీ కలిపి మొత్తం 10 ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకోవడం కోసమనే మనము మూలాధారం దగ్గర కానీ ఒక్కొక్క చక్ర దగ్గర కానీ ఎక్కువ సమయం ఉండడానికి కారణం అనమాట. సో అవన్నీ అయిపోయినాయి అనుకుందాం. 10 రకాల శక్తులు అయిపోయింది, ఆత్మశక్తి అయిపోయింది, తర్వాత పరమాత్మ శక్తి అయిపోయింది, తర్వాత అంతరాత్మ శక్తి వరకు కూడా మనము వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం లెక్కేసుకుంటే 13 రకాల శక్తులు మనకి వస్తాయి. సో
ఈ 13 రకాల శక్తుల్ని ఉత్తేజం చేసుకున్న తర్వాతనే అనేసి అంటే అది చాలా కష్టం. అందుకనే మనం విశ్వశక్తిని తీసుకున్నా కూడా మొదట విశ్వశక్తి అనేది ప్రయాణం చేయడం మొదలు పెడుతుందన్నమాట. సో ఇలా వెళ్తూ ఉంటుంది. సో 22 వరకు చక్రాలు ఉన్నాయని నేను కనుక్కున్నాను కదా, ఒకటి. మరి ఇప్పుడు రెండోది సుషుమ్న నాడి ఉత్తేజం తర్వాత మనము విశ్వశక్తిని తీసుకుంటాం. అంతేకాకుండా మనకి మన ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గడం వల్ల మనము గాలి పీల్చుకోవడం కానీ వదలడం కానీ కూడాను తనకు తానుగా జరిగి అదంతా కూడాను ప్రాణశక్తిగా మనకు లోపలికి వెళుతూ ఉంటుందన్నమాట. అంటే సుషుమ్న నాడి ద్వారా కూడాను మనకు ఒక రకమైనటువంటి శక్తి లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ విశ్వశక్తి లోపలికి వెళ్తుంది. ఇక్కడ మనము మొదట ప్రాణశక్తిగా తీసుకుందాం. ఎందుకు అనేసి అంటే మనము ప్యూరిఫై చేసుకుంటూ మనం తీసుకునే గాలి అంతా కూడాను మనకు బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి ద్వారా కానీ లేకపోతే సుషుమ్న నాడి ద్వారా ప్రాణశక్తిగా కానీ మార్చుకొని మనము శరీరానికి తీసుకుంటూ ఆ రెండు శక్తుల ద్వారా మనము రోగాలని తగ్గించుకుంటాం అన్నమాట. అంటే కేవలం ఆక్సిజన్ ద్వారా మాత్రమే రోగాలు తగ్గుతాయి అనేసి అంటే మరి యోగా చేసిన వాళ్ళందరికీ కూడాను ప్రతి రోగము కూడా తగ్గిపోవాలి కదండి. కానీ అలా జరగడం లేదు. ఎందుకు అనేసి అంటే ప్రాణాన్ని కాకుండా ప్రాణశక్తిని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాణాన్ని ప్రాణశక్తిగా మార్చాలి అనేసి అంటే విశ్వశక్తికి సాధ్యమవుతుంది. అందువలననే మనం తీసుకునే ప్రాణం అంతా కూడాను విశ్వశక్తి శక్తిగా మార్చి రెండూ కలిపినే ఒక రోగం దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అందుకనే యోగా ప్రాసెస్లో మనకి కేవలం ఒక విషయమే అర్థమవుతుంది. ఏమి అనేసి అంటే ప్రాణశక్తిని కాకుండా ప్రాణంని అంటే ఆక్సిజన్ని తీసుకొని రోగం తగ్గడం అనేది ఒక ఎత్తు. రెండవది ఏమనేసి అంటే ప్రాణశక్తిగా మారి అక్కడ ఉండేటువంటి రోగాన్ని తొలగించుకోవడంతో పాటు శక్తిని కూడా నింపుకొని అది పరిపూర్ణంగా శక్తివంతంగా మారుతుందన్నమాట. అంటే ఆ శక్తి మనకి విశ్వశక్తి ద్వారా తీసుకున్నాము అనేసి అని అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మనకి రెండు రకాల శక్తులు దానికి ఉపయోగపడింది. ఒకటి ప్రాణశక్తి, రెండు విశ్వశక్తి అనమాట. అందుకనే ఎల్ షేప్లో ఉంటుంది సుషుమ్న నాడి అని చెప్పడానికి కారణం. సో ఇక్కడ మనకి ప్రాణశక్తి లోపలికి వెళితే ఇక్కడ నుంచి మనకి విశ్వశక్తి లోపలికి వచ్చి మనకు అక్కడ ఉండేటువంటి ప్రాసెస్ జరిగి దాని ద్వారా మన మెదడు నుంచి కాలి గోటి వరకు చివరి వరకు కూడాను ప్రాణశక్తి అనేది మారి ప్రాణశక్తిగానే మనకు రోగాలని తగ్గిస్తుంది అనమాట. అంటే మనము ఇక్కడ తీసుకునేటువంటి ప్రాణము సుషుమ్న దగ్గరకు వచ్చే కొందరికి ప్రాణశక్తిగా మారుతుంది. సో మనకి ఇక్కడికి బ్రహ్మరంధ్రం నుంచి తీసుకున్నటువంటి విశ్వశక్తి అంతా కూడా చేరి అక్కడి నుంచి మనకి ప్రాసెస్లు జరగడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడాను థియరీ ప్లస్ ప్రాక్టికల్, అంటే జ్ఞానము ప్లస్ అనుభవ జ్ఞానము ఇక్కడ మీకు రెండు వచ్చిందనమాట. సో మనకి మన శరీరంలో ఉండేటువంటి రోగము తగ్గడానికి కారణం కేవలం విశ్వశక్తి మాత్రమే కాదు, ప్రాణశక్తి కూడాను. సో ప్రాణంని మనం ప్రాణశక్తిగా మార్చుకోవాలి అనేసి అంటే సుషుమ్న నాడి ఉత్తేజం అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఇదంతా కూడాను మనము సుషుమ్న నాడి ప్రాణశక్తిని ఇవ్వాలి, మార్చాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ధ్యానం చేసుకుంటూ పోతే తనకు తానుగా లోపల జరిగేటువంటి విషయాలన్నీ కూడాను మనకు జ్ఞానం అంతా కూడాను మనకి తెలుపబడుతుంది. అది ఎలా అనేసి అంటే జ్ఞానశక్తి ద్వారా. సో ఎప్పుడైతే మనము ప్రాణంని శక్తిగా మార్చి లోపలికి పంపామో విశ్వశక్తి ద్వారా అది కంబైన్డ్ అయ్యి మిళితమయ్యి కలిసిపోయి మనకి రోగాలను తగ్గించు కదండి. సో రోగాలను తగ్గించడం అనేది శరీరానికి సంబంధించింది. అంటే మనము లోపలగా తీసుకున్నామంటే శరీరంలో వచ్చినటువంటి అనుభవం అని చెప్పవచ్చు. మరి బయట ఇంకొకటి మనకి జరుగుతుంది కదండి, అదే ఏమి అనేసి అంటే మనం దాని ద్వారా తీసుకున్నటువంటి జ్ఞానం అన్నమాట. సో లోపల జరిగింది కదా బయట చెప్తున్నారు అనేసి మళ్ళీ అనుకోకండి. మనం తీసుకునేటువంటి జ్ఞానం రెండవది అని చెప్తున్నాను. సో ప్రతిదానికి మనకు లోపల బయట అనేసి అని రెండు ఉంటుంది. అంటే ప్రతిదానికి రెండు మార్గాలు ఉంటాయని చెప్పాను కదా, అదే అనమాట. సో ఒకటి ఏమైంది, ప్రాణశక్తి మనకి రోగాలని తగ్గించడం అనేది జరిగితే ప్రాణశక్తి ప్లస్ విశ్వశక్తి కలిసి శరీరంలో ఉండేటువంటి నాడీ మండలం అంతా కూడాను ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అందుకని
వెంటనే నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. సో శక్తి ద్వారా నాడీ మండలంలో ఉండేటువంటి 2,72,000 నాడులలో ఉండేటువంటి నెగటివ్స్ కానీ, బ్లాక్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ అన్నిటినీ కూడాను శుభ్రం చేయడమే కాకుండా శుద్ధి చేస్తూ, శక్తివంతంగా చేస్తూ, పవిత్రతని సంతరించుకుంటూ, పరమశక్తిని లేకపోతే పరమాత్మ శక్తిని లేకపోతే అమరశక్తిని ఇలా మనల్ని శక్తిని పెంచుకుంటూ పోవడానికి కావాల్సినటువంటి శక్తిని అంతా కూడాను మన శరీరము సమకూర్చుకునే విధంగా చేస్తుందన్నమాట. అంతేకాకుండా మనము ప్రాణశక్తి అనడానికి కూడా ఇంకొక కారణం ఏమి అనేసి అంటే, ప్రాణమనంగా ఆక్సిజన్ అని అందరికీ తెలుసు. మనం బ్రతకడానికి కావాల్సినటువంటి శక్తిని అది ఇస్తుంది అనేసి. అణువణువులో ఉండేటువంటి ప్రాణంతో పాటు మనము గత జన్మలలో చేసుకున్నటువంటి కంటికి కనిపించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే మన గత జన్మలో చేసిన పాపాలను కూడా మనము ఇక్కడ రోగం రూపంలో కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కదా, వాటిని కూడాను శుభ్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది అన్నమాట. మనం ఆల్రెడీ భగవద్గీతలో వినే ఉన్నాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అనేసి అని. అంటే మనం గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడాను మనము రోగం రూపంలో ఇక్కడ ఈ జన్మలో పీడింపబడతాము అనేసి అని. సో అటువంటి వాటిని కూడాను కర్మ తొలగింది అనేసి అంటే ఈ ప్రాణశక్తి ద్వారా మనము శుభ్రం చేసుకుంటాం అనమాట. సో మనకందరికీ తెలిసినటువంటి విశ్వశక్తి అది బయట నుంచి అయితే మనం లోపలికి తీసుకునేటువంటి ప్రాణశక్తి రెండు ముఖ్యమైనవి అన్న విషయం మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను. మనము ధ్యానము ద్వారా ధ్యాన స్థితిలో ఉండడం అనేది నేర్చుకోవాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సో ఏమనేసంటే ధ్యానం చేయడం అనేది పని, క్రియ. ధ్యాన స్థితి అనేది ప్రక్రియ. ధ్యానాన్ని చేయగా 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 మనకి దానిలో ఎక్స్పర్ట్స్ అయిపోతాము. అదేవిధంగా ధ్యాన స్థితిలో ఉండడం అనేది నేర్చుకుంటాం అన్నమాట. భగవద్గీతలో ఇంకొక శ్లోకం ఉన్నది. ఏమి అనేసి అంటే, పూజ కోటి సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమో జప, కోటి జపో సమో ధ్యానం, కోటి ధ్యాన సమోలయ అనేసి అని. సో అంటే 1,000,000 సార్లు ధ్యానం చేస్తే ఒక్కసారి లయం చెందుతాము అనేసి అని. ఆ లయం చెందడమే ధ్యాన స్థితి అన్నమాట. సో మనం 1,000,000 సార్లు ధ్యానం చేస్తే ఒక్కసారి లయం చెందుతాం. ఆ లయం చెందిన ధ్యాన స్థితిని పొందిన తర్వాత మనము నిరంతరం కళ్ళు మూసుకోగానే వచ్చేది ధ్యాన స్థితి అవుతుందన్నమాట, ధ్యానం అవ్వదు. సో ధ్యానం అనేది ధ్యాన స్థితికి మార్పు చెందిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత మనం పీల్చే గాలి కానీ, ప్రతి సెకండ్ కానీ, ప్రతిదీ కానీ మనకు ధ్యానం అవుతుంది, జ్ఞానం అవుతుంది అన్నమాట. దాని ద్వారా వచ్చేదంతా కూడాను. సో ఈ ఎపిసోడ్లో మనము సుషుమ్న నాడి ద్వారా మనము చేసుకునేటువంటి ముఖ్య పని ఏమి అంటే, మనము దానిని సంకల్పించుకొని సుషుమ్న నాడి విద్య అనేసి కూడా ఉంది అనమాట. సో దాని ద్వారా కూడా చాలామంది సుషుమ్న నాడిని ఉత్తేజపరచుకోవడానికి కావాల్సినటువంటి విద్యలను నేర్చుకుంటూ ఉంటారు, సాధనలు చేస్తూ ఉంటారనమాట. సో మనము ఆ సాధన ద్వారా మనం పొందేటువంటి లాభం ఏమి అనేసి అంటే, ప్రాణాన్ని ప్రాణశక్తిగా మార్చుకోవడం. సో ఇది లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మనం తీసుకున్నటువంటి విశ్వశక్తి ఇక్కడ కలుస్తుంది. సో కలిసిన తర్వాత మనకి ప్రాసెస్లు అనేటివి మొదలవుతాయి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లు ఏవేవి కలిస్తే ఏ ఏ శక్తులుగా మారుతుంది అనే విషయాలను మనము వచ్చే భాగంలో చెప్పుకుందాం. అంతేకాకుండా మనం చెప్పుకున్నాం కదండి 13 రకాల శక్తులు ఉన్నాయి అనేసి అని. అవి ఎలా ఉత్పన్నమవుతాయో కూడా వీటిని తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా వాటి అవసరం కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నిటి కూడాను తర్వాత భాగంలో చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.